పొట్టి శ్రీరాములు పోరాటం చేయకపోయి ఉంటే తెలుగు రాష్ట్రం ఏర్పడేదే కాదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో తెలుగువారిని మద్రాసీలుగా పిలిచేవారని, తెలుగుకు ప్రత్యేక గుర్తింపు లేకపోయిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారని చెప్పారు. ఆయన దీక్షకు స్పందించిన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. దీక్ష సమయంలో తీవ్ర శారీరక ఇబ్బందులు ఎదురైనా ఆయన వెనుదిరగకుండా పోరాటం కొనసాగించారని, పొట్టి శ్రీరాములు త్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం కోసం అవన్నీ కూడా ఎతకడకుండా దేశమే ముందుకు తీసుకెళ్లాలని గొప్ప నాయకుడు. ఈ తరాల్లో మన పాత తరపు దేశ నాయకుల్ని ఇన్స్పైర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి ఇచ్చే ప్రాధాన్యత మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప స్వతంత్ర సమరయోధుడు, మన తెలుగువాడు అవ్వడం, మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో అత్యధిక కీలక పాత్ర వహించడం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం ఇది. ప్రతి ఊర్లో ఆయన విగ్రహం ఉండాల్సిందే. అందుకే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగు వారిలో చాలా మందికి, ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకునేటప్పుడు భోగాపురానికి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే అమరావతిలో ఈయన విగ్రహాన్ని పెట్టుకున్న అవసరం వచ్చింది. ఎందుకంటే తెలుగువారు అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ని ప్రపంచానికి చూపించారు. అంటే ఇంతకు ముందు ఎవరైతే తెలుగువారు స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలుగు అనేది ప్రైడ్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది నేను నా తెలుగు అని. అందుకే రాబోతున్న విజన్ డాక్యుమెంట్ లో 2047లో ప్రపంచాన్ని ప్రతి ఒక్క దాంట్లోని అత్యధికమైన రోల్ మోడల్ తెలుగు పీపుల్ ఉండాలని, తెలుగు కమ్యూనిటీ ఉండాలని, ఈ దేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా మన వాళ్ళే రాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విజన్ డాక్యుమెంట్ 2047లో భాగంగానే ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైజ్ చేయాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని, విదేశాల్లో ఉండాలని, మన జీడిపి పెరగాలని ఆలోచన ఉంది. ఆ తర్వాత ఈయనిచ్చిన ఇన్స్పిరేషన్ తోనే తెలుగు జాతి గురించి ఎక్కువగా కష్టపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారని. ఇలాంటి వ్యక్తులను మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆయన యొక్క సాక్రిఫైస్ ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి అమరజీవి గారి యొక్క మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు.